వెరీ 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 మచ్ ఎక్సైటెడ్ అనమాట. ఉంటాయన్నమాట చిట్టి ముత్యాలు రైస్. స్మెల్ అయితే అదిరిపోయింది, సూపర్ ఉంది. guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog you guys. నా ఛానల్కి గనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ టైటిల్ అయితే మీరు చూసారు కదా, ఐఎమ్ వెరీ 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 మచ్ ఎక్సైటెడ్ అనమాట. సో ఈరోజు నేను కుకింగ్ చేస్తున్నా, మా చెల్లి కోసం చేస్తున్నాను. అట్లనే నేను ఇంకొక స్పెషల్ ఐటెం కూడా చేస్తాను ఈరోజు. అండ్ నేను కుక్ చేసినప్పుడు మా చెల్లికి తెలీదు, మమ్మీ కుక్ చేస్తుందనే చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తను తినిన తర్వాత కూడా అదే చెప్తా, లైక్ తినక ముందు కూడా అదే చెప్తా. తినిన తర్వాత రియాక్షన్ చూద్దాము అసలు ఎట్లా నచ్చుతుందో లేదు అని చెప్పేసి. మా చెల్లి అయితే ఈరోజు ఈవినింగ్ 4 o'clockకి మేము హాస్టల్కి వెళ్తాం తన దగ్గరికి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని. సో తను అడిగింది ఏంటంటే పొటాటో ఇట్లా ముద్ద కూర ఉంటుంది కదా, అది అడిగింది. అండ్ నెక్స్ట్ టొమాటో కొత్తిమీర పచ్చడి. టొమాటో కొత్తిమీర పచ్చడి ఈజ్ ద ఫేవరెట్ ఫర్ మై ఫాదర్ అండ్ మై సిస్టర్ అనమాట. వాళ్ళకైతే చాలా చాలా ఇష్టం అదైతే. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక స్పెషల్ ఐటెం చేస్తాను కదా, అది చిట్టి ముత్యాలతోటి వెజ్ బిర్యానీ, ఐ మీన్ దొన్నె బిర్యానీ చేస్తున్నాను నేను. దొన్నె బిర్యానీ అనేది మనం చిట్టి ముత్యాలతో చేస్తాము. నేను నిన్న ఆర్గానిక్ మేళాకి వెళ్ళాం మేము. సో అక్కడ ఈ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాము. సో దాంతో బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ మోరోవర్ నేను మా మమ్మీకి సండేస్ ప్రామిస్ చేసిన గైస్ దట్ సండే లంచ్ నేనే ప్రిపేర్ చేస్తాను, నీకు అసలు ఏం సంబంధం లేదు అని చెప్పేసి. సో అందుకనే ఈరోజు ఫస్ట్ సండే అనమాట అందులో. సో ఈరోజు అది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు కుకింగ్ అదంతా ఎట్లా అవుతుంది ఏంటి అనేది మీరు కూడా చూసేసేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్ ఫస్ట్ అయితే దొన్నె బిర్యానీ కోసం మనకి చిట్టి ముత్యాలు రైస్ కావాలి. సో చూసారు కదా ఇట్లా ఉంటాయన్నమాట చిట్టి ముత్యాలు రైస్. సో నిన్న మేము ఆర్గానిక్ మేళాకి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాము 1 kg తీసుకున్నాము. సో ఇప్పుడు దీంతోనే చేస్తాను. సో ఫస్ట్ అయితే ఒక 1 hour సోక్ చేయాలి, అందుకనే సోక్ చేసేద్దాం ఫస్ట్. నేను ఒక 3.5 మెంబర్స్కి చేస్తున్నా గైస్. అంటే మేము 3 members, మా చెల్లికి కొంచెం కాబట్టి ½ memberగా కన్సిడర్ చేస్తున్నాం. సో ఈ గ్లాస్తోని లైక్ కొంచెం తక్కువ వచ్చినట్టు ఈ గ్లాస్ తోటి వేస్తున్నాను. సో ఇప్పుడు మనం 1 glassకి 1.5 cup ఆఫ్ వాటర్ వేయాలన్నమాట, అది రేషియో. మంచిగా వాష్ చేసేసేసి అప్పుడు మనం సోక్ చేద్దాం. చలో నేనైతే ఒక 1 hour అయితే సోక్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం రైస్ అయితే సోక్ చేసుకున్నాం కదా, వెజిటేబుల్స్ అని నేను ఆల్రెడీ చాప్ చేసుకొని పెట్టేసుకున్నాను, దాన్ని మ్యారినేట్ చేద్దాము. సో ఆ ప్రాసెస్ కూడా మనం మ్యారినేట్ చేసి కొంచెం సేపు పెట్టేసేయాలన్నమాట పక్కన. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఫర్దర్ స్టెప్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంట్లో ఇంకా నాకు అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ అయితే నేను తీసుకున్నాను గైస్. కర్డ్ వేసి ఇక్కడ నేను చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు అండ్ కారం వేసేసి మంచిగా మ్యారినేట్ చేసేయచ్చు. చాలామంది ఒట్టి కర్డ్ వేసి కూడా మ్యారినేట్ చేశారు. నేను కొంచెం ఉప్పు, పసుపు అండ్ కారం కూడా వేసి మ్యారినేట్ చేశాను అనమాట. అండ్ గైస్ ఇదైతే నా ఓన్ రెసిపీ కాదు, లైక్ నేనైతే యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. ఎందుకంటే నాకు అంత కుకింగ్ నాలెడ్జ్ లేదు. సో యూట్యూబ్లో చూస్తూ ప్యారలల్గా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే మంచిగా మ్యారినేట్ చేసేస్తున్నాను నేను. ఇందాక మనం చిట్టి ముత్యాల రైస్ కూడా మంచిగా సోక్ చేసేసాం కదా, సో ఇప్పుడు ఇది కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ లోపల ఇంకా నేను పొటాటో కర్రీ అండ్ టొమాటో పచ్చడి కూడా చేయాలి కదా. సో పొటాటో మనం బాయిల్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ కుక్కర్ పెట్టేశాను. అండ్ టొమాటో పచ్చడి కోసం ఇట్లా టొమాటోస్ అండ్
పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర మంచిగా పక్కన పెట్టేసుకుంటున్నాను. మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా అది మ్యారినేట్ అయ్యే లోపల. సో ఇక్కడ నేను మంచిగా టొమాటోస్ అవన్నీ కట్ చేసేస్తున్నాను అండ్ కొత్తిమీర కూడా మంచిగా ఇట్లా వాటర్లో కొంచెం మంచిగా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాండీలో మనం కొంచెం ఆయిల్ వేసి అందులో కొత్తిమీర వేయాలి. అది మంచిగా కొంచెం ఫ్రై అయిపోయేంత వరకు కొంచెం ఫ్రై చేసేసి దాని తర్వాత అది తీసుకొని మనం పక్కన పెట్టుకొని ముందుగా కట్ చేసుకునే టొమాటో గ్రీన్ చిల్లీ వేసేసి అందులో చాలా కొంచెం మనం చింతపండు వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ టొమాటోస్ అనేది పులుపు కదా! సో, కొంచెం చింతపండు వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బావుంటది అన్నమాట. సో, అది కూడా నేనిట్లా ఆహ్, కుక్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను చల్లార్చడానికి. మళ్ళీ మనం బ్యాక్ టు దొన్నె బిర్యానీ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ అయితే మనం అన్నీ మ్యారినేట్ చేసి అక్కడ పెట్టేసుకున్నాం కదా! సో, ఫస్ట్ అయితే ఇట్లా కుక్కర్ కానీ లేకపోతే మీరేమైనా పెద్దగా బాండీ ఉంటే అది తీసుకొని అందులో ఆయిల్ వేసి మంచిగా ఆనియన్స్ అండ్ మిర్చి వేసేసి మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. లేదు అనుకుంటే జింజర్ అండ్ గార్లిక్ సెపరేట్‌గా వేసుకోండి. ఇంకా బావుంటుంది. అండ్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యూజ్ చేయండి. వీటిని మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఆనియన్స్ అవన్నీ మంచిగా కలర్ అయితే చేంజ్ అవ్వనివ్వండి. సో, కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగానే కుక్ చేయండి. అప్పుడే ఇంకా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతది. ఊరుకూరుకనే కంగారు పడైతే కుక్ చేయొద్దు. అండ్ ఇప్పుడు మనం గ్రీన్ పేస్ట్ కావాలి గదా! సో, అందులోకి మనం ఇక్కడ ఏం వేస్తున్నాము అంటే మేథి లీవ్స్, ఇంకా పుదీనా లీవ్స్ అండ్ కొత్తిమీర. ఈ 3 వేస్తాము. వేస్తేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఒట్టి పుదీనా అండ్ కొత్తిమీర కాకుండా మేథి కూడా వేయండి. అది కూడా చాలా చాలా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఇక్కడైతే నేను మూత పెట్టేసేసి కాసేపు కుక్ చేసి మళ్ళీ తీసి చూస్తున్నాను ఎట్లా ఉంది ఏంటి అని. సో, కుక్ అయింది అనిపించిన తర్వాత నేను అది పక్కన చల్లార్చడానికి పెట్టేసాననమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మంచిగా బాండీలో కొంచెం నెయ్యి అండ్ ఆయిల్ వేసేసి ఇట్లా బిర్యానీ మసాలా ఆకులు అండ్ దినుసులు ఇవన్నీ ఉంటాయి గదా! సో, అవన్నీ వేసేస్తున్నా అనమాట. అవి కొంచెం సెట్ అయినాక కొంచెం ఆనియన్స్ వేస్తున్నా అండ్ నేను క్యాష్యూ వేస్తున్నాను. నాకు క్యాష్యూస్ చాలా ఇష్టం అండ్ బావుంటాయి గదా! తినేటప్పుడు అని చెప్పి అట్లా వేస్తున్నా. అండ్ ఇందాక మనం ఆ పేస్ట్‌ని చల్లార్చాం గదా! లైక్ అది ఇప్పుడు పేస్ట్ చేసేసేసి మంచిగా అది కుక్ అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఇందాక మనం పేస్ట్ చేసేటప్పుడు అందులో మనం సాల్ట్ ఏం వేయలేదు కాబట్టి. అండ్ మనం ఆల్రెడీ ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఆ వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు ఇందులో వేస్తాము అన్నమాట. ఇది మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా మనకి కనిపిస్తది. చూసారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. సో, ఇందులో ఇప్పుడు మనం మన చిట్టి ముత్యాలు రైస్ మనం నానబెట్టుకున్నాం కదా! ఇందాక సోక్ చేసుకున్నాం కదా! సో, అది మనం ఇందులో వేస్తాం. చూసారు గదా! చిట్టి ముత్యాల రైస్ అంటే ఇట్లా ఉంటాయి. సో, ఇది మనం అందులో వేసేసి దాని తర్వాత వాటర్ వేసేస్తాం. చెప్పాను కదా! 1కి 1:5 రేషియో వేసుకోండి. సో, ఇప్పుడు మనం సాల్ట్ అదంతా మీరు చెక్ చేసుకోండి. లైక్ సరిపోయిందా లేదా అన్నది నాకు సెట్ అయినంత వరకు వేశాను. సో, మీరు కూడా అవన్నీ చెక్ చేసేసుకొని మంచిగా వాటర్ అదంతా వేసేసేయండి. సో, వేసేసిన తర్వాత లాస్ట్‌లో ఈ కసూరి మేతి వేసేసి కుక్కర్ పెట్టేసేయండి. 1 ఆర్ 2 విజిల్స్ రానివ్వండి సరిపోతుంది. లో ఫ్లేమ్‌లోనే ఉంచండి. లో ఫ్లేమ్‌లోనే విజిల్స్ కూడా రానివ్వండి. సో, అది ఇంకా ఆ ప్రాసెస్ అయిపోయింది గదా! మనకి. ఇప్పుడు మనమైతే పచ్చడిని మిక్సీ చేసేస్తున్నామనమాట. గార్లిక్ వేశాను. గార్లిక్ వేసేసి నేను మిక్సీ చేసేసాను మంచిగా. అండ్ ఫస్ట్ అయితే ఆ టొమాటోస్ అవి వేసి మిక్సీ చేస్తాను. దాని తర్వాత ఈ కొత్తిమీర వేసి పల్స్ ఇస్తాను. సో దట్ అది ఇంకా కొంచెం కచ్చపచ్చగా అట్లా ఉంటుంది. బావుంటుంది. అండ్ తాలింపు కావాలి అంటే వేసుకోండి గైస్. లేకపోతే లేదు. నేనైతే ఇందాక అక్కడ వేయలేదు. సో టొమాటో పచ్చడి కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను పొటాటో ముద్దకూర చేస్తున్నాననమాట. ఇది చాలా బేసిక్ జస్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి తాలింపు వేసేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కదా! అది వేసేసేసి కట్ చేసుకొని వేసేసుకొని దాంట్లో ఉప్పు, కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి లాస్ట్‌లో కొత్తిమీర వేసేయడమే. అంతే బేసిక్ చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మంచిగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇది తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేనైతే క్విక్‌గా అన్ని వంటలు కంప్లీట్ చేసేసా. గైస్ దొండె బిర్యానీ ఈస్ రెడీ. అండ్ అన్నీ కంప్లీట్ చేసేసా. లైక్ పచ్చడి అండ్ ముద్దకూర అన్నీ చేసేసాను. సో, ఓపెన్ చేద్దాం. మిక్స్ చేయాలి గైస్.
మంచి అరోమా వస్తుంది కదా. బాగుంది స్మెల్. స్మెల్ అయితే అద్దరిపోయింది. సో చూద్దాం మా వాళ్ళకి నచ్చుతుందో లేదో. అండ్ చెల్లికి కూడా కొంచెం తీసుకెళ్దాం అనుకుంటున్నాము. సో దానేమి రివ్యూ ఇస్తుందో కూడా చూద్దాం. నేను కొంచెం టేస్ట్ చేస్తాను. కలుతుంది గైస్. అన్ని సరిపోయి. ఇంకా లిటిల్ బిట్ కొంచెం సాల్ట్ వేసి ఉంటే ఇంకా బాగుంటుండే. సాల్ట్ లిటిల్ కొంచెం తగ్గింది అనిపిస్తుంది. బట్ యా, ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా చేశారు గైస్. హిట్. సూపర్గా ఉంది నిజంగా. నిజంగా ఒట్టు ఒట్టు మంచిగా చేసినా. బాగా చేసావు. వంట వచ్చు కదా. వంట వచ్చు నీకు. ఏం డాడీ, నేను నీకు నెక్స్ట్ సండే చేస్తా చికెన్. నువ్వు చెప్పెట్లుంది? చాలా బాగుందా? సూపర్గా ఉంది. ఏ గైస్, లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే చెల్లి దగ్గరికి వెళ్తున్నాము. టైం ఆల్మోస్ట్ 3:20 అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళడానికి మాకు ఒక 45 minutes అట్లా పడుతుంది. అండ్ యా, చెల్లికి 4 o'clock నుంచి ఇంకా సెషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట. ఇంక అప్పటి నుంచి ఫ్రీ టైమే. సో అందుకనే ఇంకా ఈవినింగ్ రమ్మనింది. సెషన్స్ అయితే సండేస్ కూడా మార్నింగ్ 6 to ఈవినింగ్ 4 వరకు ఉంటున్నాయి. అండ్ ఉండాలండి, బికాజ్ మార్చ్ నుంచి ఎగ్జామ్స్ కదా. సో వాళ్ళకి అన్నీ తరువుగా ఉండాలి. మెయిన్గా లాంగ్వేజెస్ అవన్నీ కూడా కొంచెం వీళ్ళు అటు ఇటు ఉంటారు కదా, బికాజ్ ఆఫ్ దిస్ ఐఐటి సిలబస్ అంటారు మధ్యలో అవన్నీనా. సో దానివల్ల ఇప్పుడు లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి ఇప్పుడంతా కొంచెం మంచిగా నేర్చుకుంటారు. అందుకనే మేము కూడా దాన్ని ఇంటికి రమ్మని అట్లా కొంచెం సెన్సిటివ్గా ఏం మాట్లాడట్లేదు. అండ్ ఎవ్రీ వీక్ మమ్మీ డాడీ పక్కా వెళ్తారు చెల్లి దగ్గరికి, సో దట్ తను కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా నేను ఉన్నప్పటి నుంచి నేను కూడా వెళ్తూ ఉంటాను. సో ఇంకా చెల్లి దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఇచ్చి అది మరి అవుటింగ్కి ఏమైనా బయటికి వెళ్దామంటదా లేదా అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో యా, ఇప్పుడు ప్లాన్ అయితే అది గైస్. యా గోయింగ్. చెల్లి హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వచ్చేసేసరికి ఆల్మోస్ట్ 4:20, 4:25 అయ్యింది. అది మా కోసం కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి కాల్ చేసేసింది అనమాట. ఎక్కడున్నారు మీరు, ఇంకా రాలేదు, 4 అని చెప్పాను కదా అని చెప్పి. సో వెయిట్ చేసింది. కరెక్ట్. నచ్చలేదు కదా నీకు? నిజం చెప్పు, నిజంగా నీకు నచ్చలేదని నాకు అర్థమైంది. టు బీ హానెస్ట్ చెప్పాలి అంటే మా చెల్లికి నచ్చలేదు గైస్. దొండ బిర్యానీ అయితే నచ్చలేదు. మమ్మీ డాడీకి అయితే నిజంగా నచ్చింది కానీ చెల్లికి అయితే నచ్చలేదు. అండ్ ఇట్స్ ఓకే, మనం పాజిటివ్ రెస్పాన్సెస్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలి. అండ్ పచ్చడి అండ్ కర్రీ అయితే మంచిగా నచ్చింది అని చెప్పింది. అప్పుడు తినలేదు, లైక్ మేము అవుటింగ్కి వచ్చాం కదా, అవుటింగ్కి వచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్ళి నైట్ తినిందంట. కాల్ చేసి చెప్పింది నిజంగా చాలా బాగుంది అని చెప్పింది. మా చెల్లి బాగుందంటే బాగుందని చెప్తుంది, బాగాలేదంటే బాగాలేదని చెప్పేస్తుంది. సో నేను కూడా ఐఎమ్ ఓకే, అది తీసుకోవడానికి కూడా ఐఎమ్ ఓకే. సో ఇప్పుడైతే మేము రిషికొండ బీచ్ సైడ్ అయితే వచ్చాము. ఫస్ట్ మా చెల్లి ముల్బగల్ దోశ తిందామని చెప్పింది, బట్ అక్కడ అది లేదు, లైక్ క్లోజ్ చేసి ఉంది. ఇంకా సరే అని చెప్పి రామకృష్ణ బీచ్కి వచ్చి తన ఫేవరెట్ టిప్స్ ఫ్రాంకీ అయితే తీసుకున్నాము. అండ్ ఆ రోజు పౌర్ణమి, చాలా చాలా బాగుంది మూన్ అదంతా కూడా. అండ్ ఇక్కడ టిప్స్ ఫ్రాంకీ తీసుకొని చెల్లి చెట్టినాడు చికెన్ తీసుకుంటుంది, తనకు అది ఇష్టం. నేను ఇక్కడ పన్నీర్ టిక్కా తీసుకున్నాను. అండ్ ఇక్కడ మా చెల్లితో మంచిగా ఇట్లా ఫన్ చేస్తున్నా. అసలు ఎంత మిస్ అవుతానో నేను మా చెల్లిని. లైక్ ఆ క్యూట్ క్యూట్ థింగ్స్ అవన్నీ నేను చాలా మిస్ అవుతూ ఉంటాను మా చెల్లివి. సో ఉన్న టైంలో ఎప్పుడు టైం స్పెండ్ చేయడానికి వీలైనంత వరకు ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ తను ఇంకా ఏదో తీసుకుంటాను అని చెప్తే తీసుకుంటుంది. అండ్ హాస్టల్ కదా, మళ్ళీ 1 week వరకు
తనని మేము మళ్ళీ కలవం కదా. సో ఈ 1 వీక్ కొరకు అట్లా తీసుకుంటుంది అనమాట తను కొన్ని ఏమైనా అవసరం అయితే. అండ్ ఇక్కడ ఇట్లా వీడియోలో ఇలా తీసుకొని ముందుకు చేస్తున్నాను, అలా ఫన్ చేస్తున్నా. అండ్ ఇంకా ఫ్రాంకీ తీసుకొని వచ్చింది, అది మంచిగా తినింది. నాకు అసలు టు బీ ఆనెస్ట్ అసలు నచ్చట్లే గైస్, మధ్య అంతా బయట ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయలేకపోతున్నా. 1 or 2 bites ఈజ్ ఫైన్ దానికంటే. అండ్ మోర్ ఓవర్ నేను ఫ్రమ్ ద పాస్ట్ 15 days మంచిగా బయట తిన్నా కదా గోవా అని చెప్పి, దాని ముందు మా ఫ్రెండ్స్ని కలవడం అదంతా మంచిగా తిన్నాను కదా. సో ఇప్పుడు అంత తినబుద్ధి కాలేదు, నేను ఒక 2 to 3 bites తీసేసుకొని మమ్మీకి ఇచ్చేసిన, మమ్మీ తినేసింది. సో ఇంకా అలా కొంచెం టైం స్పెండ్ చేసేసేసి చెల్లిని దింపేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. బికాజ్ తనకి 7 or max 7:30 వరకే తనకి టైమ్, దాని తర్వాత మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది. ఇంక ఇక్కడ తనని అయితే డ్రాప్ చేసేసేసి తెలుగు కొంచెం మంచిగా నేర్చుకో, తెలుగు కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి నీకు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ కంప్లైంట్ చేసి. అండ్ ఫుడ్ తినట్లేదంట గైస్ మా చెల్లి అస్సలు, అంటే కర్రీస్ అవన్నీ ఏం తినట్లేదు. చూడండి ఫేస్ ఎంత చిన్నగా అయిపోతుందో రోజు రోజుకి. అండ్ ఆ హెయిర్ కూడా ఫుల్ తగ్గిపోతుందంట, అదే కంప్లైంట్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్, అదంతా ఏం తినట్లేదు అక్క అని చెప్పి. సో ఇంకా మంచిగా తిను అదంతా అని చెప్పి జాగ్రత్త చెప్పేసేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాం. మమ్మీ ఐబాకో ఐస్ క్రీమ్ తీసుకుంటాను అంటే టేక్ అవే తీసేసుకుని అయితే వచ్చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. హోప్ మీ అందరికీ నచ్చింది.